హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ అయితే ఈవినింగ్ టు నైట్ అయితే షేర్ చేస్తున్నాను. అందరూ శివరాత్రి ఎలా జరుపుకున్నారో నాకైతే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేనైతే శివరాత్రి నెక్స్ట్ డే శివ కళ్యాణంకి వెళ్ళేసొచ్చేసి పనులనైతే స్టార్ట్ చేసేసుకున్నాను. ఈవినింగ్ అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని మిగతా పనులనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే మొన్న ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ ఉంది కదా! వాటినైతే తీసి బయట పెట్టేసుకుంటున్నాను. వెంటనే ఫ్రిడ్జ్‌లో నుండి తీసి ఉడికించుకోకుండా కాసేపు బయట పెట్టేసుకొని ఉడికించుకుంటాను. ఇదైతే ఆఫ్టర్‌నూన్ రైస్ అయితే ఉంది. అందుకే అన్నం ఏమి పెట్టేసుకోను ఇక. నైట్ నైట్ అయితే ఫ్రై రైస్ చేసేసుకుంటాను. దేవుడి దగ్గర ప్రసాదం కూడా తీసుకొచ్చాను. మంచిగా ఫ్రెష్‌గా ఉన్నాయి చూడండి. మనం ఇట్లా స్టోర్ చేసేసుకొని 1 వీక్ అయినా స్టోర్ చేసేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే బావుంటాయి ఫ్రెష్‌గా. అదే బయట పెట్టేస్తే ఎండిపోయినట్టుగా అయితాయి. స్వీట్ కార్న్ ఎప్పుడైనా కొంచెం చిన్న సైజులో ఉంటేనే బావుంటుంది. నేను ఆ రోజు తెచ్చుకున్నప్పుడు మరీ అంత చిన్నగా లేవు కానీ కొంచెం పెద్దగానే ఉన్నాయి. కానీ చిన్నగా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా స్వీట్ ఎక్కువగా ఉంటాయి. మంచిగా వాష్ చేసేసుకొని వాటర్ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని అయితే ఉడికించుకొని పెట్టేసుకున్నాను. ఇవి ఉడికే లోపైతే మిగతా పనులనైతే చేసేసుకుంటాను. ఒక పని చేసుకున్న తర్వాత వెంటనే అది పని కంప్లీట్ అయిపోయేదాకా ఆపకుండా నెక్స్ట్ ఆ పని కంప్లీట్ అయ్యేలోపు మనం ఇంకొక పని చేసేసుకుంటే అస్సలు అలసిపోకుండా చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. ఇంట్లో వర్క్స్ కూడా తొందరగా అయిపోతే మనకు కొంచెం రెస్ట్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది. స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయింది. ఇక్కడైతే మినపప్పుని వాష్ చేసుకుంటున్నాను. మొన్న నైట్ నానబెట్టేసాను. కొంచెం పుల్లగా స్మెల్ వచ్చేస్తుంది. అందుకే కొంచెం ఎక్కువగా వాష్ చేసేసుకుంటున్నాను. స్వీట్ కార్న్ అయితే ఉడికిపోయింది. కొంచెం స్ట్రీట్ స్టైల్‌లో తినాలంటే ఇట్లా చేసుకుంటే బావుంటుంది. ఇందులో కొంచెం బటర్ వేసేసుకుంటున్నాను. వేడిగా ఉన్నాయి కాబట్టి కరిగిపోతుందని బటరు, కొద్దిగా కారము, ఉప్పు, ఇంకా కొంచెం ఆహ్, చాట్ మసాలా, కొద్దిగా మిరియాల పౌడర్‌ను కూడా వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఒకసారి కలిపేసుకొని బాబుకైతే ఇచ్చేస్తున్నాను. ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ అయితే తినడం అలవాటు చేశాను కంపల్సరీ. పిల్లలకైతే ఇంట్లో ఫుడ్ అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళంతట వాళ్ళే బయట ఫుడ్‌నైతే మర్చిపోవడానికి ట్రై చేస్తారు. ఈవినింగ్ అవ్వగానే స్నాక్స్ అట్లాంటివి తీసుకోకుండా కొంచెం హెల్తీగా ఫ్రూట్స్ ఇట్లాంటివి స్వీట్ కార్న్ అయినా ఏదైనా ఇంట్లో ప్రిపేర్ చేసిందే హెల్తీ కాబట్టి ఇంట్లో ఇవ్వడానికైతే ట్రై చేయండి. ఇక్కడైతే ఇడ్లీ కోసం అయితే నానబెట్టేసుకుంటున్నాను. ముందుగానే రవ్వను ఒక 5 నిమిషాలు వాటర్‌లో వేసేసుకొని నానబెట్టేసుకున్నాను. ఇప్పుడైతే పిండిని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. ఇడ్లీలు మంచిగా రావాలంటే రవ్వను కాసేపు నానబెట్టేసుకొని అప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న పిండిని కలుపుకుంటే చాలా సాఫ్ట్‌గా వచ్చేస్తాయి. ఇక్కడైతే మా హస్బెండ్ బాబుకు కిడ్డీ బ్యాంక్‌లో వేసుకోవడానికైతే 500 ఇచ్చాడు. అవైతే వాడికి ఇచ్చేస్తున్నాను. నేనైతే ఎప్పుడైనా బాబుకే ఇచ్చేసి వాడితోనే ఏపిస్తాను. ఎందుకంటే పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది సేవింగ్ చేయడానికి. మా బాబుకి కూడా కొంచెం కిడ్డీ బ్యాంక్‌లో మనీ వేసేసుకోవడం అంటే చాలా ఇష్టము. అందుకే వాడితోనే ఏపిస్తున్నాను. మనం పిల్లలకి ఏది అలవాటు చేస్తే అదే అలవాటవుతారు. చిన్నప్పటి నుండి మనము ఎలా అలవాటు చేస్తే వాళ్ళు కూడా అలవాటవుతారు కాబట్టి మనము ఎంత పనిలో ఉన్నా కొంచెమైనా కేరింగ్ తీసేసుకొని వాళ్ళకి కొంచెం గుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తూ ఉంటే వాళ్ళు ఇప్పటి నుండే అలవాటు చేసేసుకుంటారు. మనము మన పనిలో మనము బిజీగా ఉంటే వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళకంటూ ఏమీ తెలవకుండా అయిపోతాయి. ఎందుకంటే కొన్ని కొన్ని పాటించాల్సి ఉంటుంది కదా! వాటిని కూడా మనము నేర్పిస్తే పిల్లలు చిన్నప్పటి నుండే అలవాటు చేసేసుకుంటారు. అందుకని నేనైతే ఏదైనా కొంచెం బాబుకి చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఇంకా బాబుకైతే సీరియల్స్ అంటే మహాభారతము, ఇంకా రాధాకృష్ణ అట్లాంటి సీరియల్స్ కూడా చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో పిల్లలకైతే ఆ స్టోరీస్ అయితే అస్సలు తెలియదు. మా బాబు అయితే మహాభారతం స్టోరీ మొత్తం చెప్పేసాడు. వాడు కూడా నాతో పాటు కూర్చొని చూస్తాడు కాబట్టి
అందుకే మీకు టైం ఉన్నప్పుడు ఓన్లీ స్టడీయే కాదు, కొన్ని మంచి అలవాట్లు కూడా పిల్లలకి అలవాటు చేస్తూ ఉండాలి. ఇక్కడైతే నైట్ ఉన్న మిగిలిన రైస్‌తోనైతే వెజ్ ఫ్రై రైస్ అయితే చేసేసుకుంటున్నాను. ఈరోజు మండే, ఇంకా శివరాత్రి నెక్స్ట్ డే కాబట్టి ఎగ్ ఏం వేయకుండా చాలా టేస్టీగా కూడా చేసేసుకోవచ్చు. చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, కొద్దిగా వెల్లుల్లి ఎక్కువగా వేసేసుకుంటే చాలా బావుంటుంది. ఇంకా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా కొంచెం ఉంచేసాను. వాటిని కూడా వేసేస్తున్నాను. ఇందులో నేను కొద్దిగా పుదీనా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇలా ఫ్రై రైస్‌లో పుదీనా వేసేసుకొని చూడండి. ఆ ఫ్లేవర్ అయితే రైస్‌కి చాలా బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ కొంచెం డిఫరెంట్‌గా మంచిగా అనిపిస్తుంది మనకైతే. నేనైతే ఇదొకసారి బయట తిన్నాను ఆ టేస్ట్. అందుకే నాకు నచ్చింది. అందుకే పుదీనా వేశాను. నేనైతే ఎప్పుడు వేసుకోకపోయేదాన్ని. కానీ పుదీనా ఒకసారి వేసుకొని చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంది. ఇక్కడ కొంచెం మిరియాల పౌడరు, ఇంకా తగినంత కారము, ఉప్పు వేసేసుకొని ఒకసారైతే మిక్స్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇది మిక్స్ చేసేసుకున్న తర్వాత కొన్ని సాసులైతే వేసేసుకుంటున్నాను. చిల్లీ సాస్, ఇంకా రెడ్ చిల్లీ సాస్, కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్‌ని వేసేసుకుంటే మనకి బయట తిన్న టేస్ట్ అయితే వచ్చేస్తుంది. హెల్తీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది పిల్లల లంచ్ బాక్స్‌లో కూడా పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడు చేసేసుకోవడానికైతే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇవి వేసుకున్న తర్వాతనైతే మంటని ఒకసారి హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని, కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని, కలుపుకొని వేడి వేడిగా తింటే చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ఈ విధంగా ట్రై చేసేయండి. ఫ్రై రైస్ తిన్న తర్వాతనైతే చిన్న చిన్న పనులుంటే అవైతే కంప్లీట్ చేసేసుకున్నాను. మనము ఇట్లాంటి రైస్‌లైతే వేడిగా తింటేనే చాలా బావుంటుంది టేస్ట్. చల్లారిన తర్వాతనైతే అంత టేస్టీగా అనిపించదు. అందుకే నేనైతే ఎక్కువగా నైట్ టైమ్‌లో చేయడానికే ట్రై చేస్తాను. నైట్ డిన్నర్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడైతే కొంచెం పెరుగుండే, అది కొద్దిగా పుల్లగా అయిపోయింది. అందుకనేసి బటర్ మిల్క్ అయితే చేసేసుకుంటున్నాను. ఇందులో పెరుగు వేసేసుకొని కొంచెం వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి, ఇంకా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. నైట్ కొంచెం ఫ్రై రైస్ లాగా తిన్నా కాబట్టి కొంచెం మనము ఇలా మజ్జిగ చేసేసుకొని తాగితే బావుంటుందనేసి. ఇలా గ్రైండ్ చేసేసుకొని జీలకర్ర పౌడర్ వేసేసుకుంటే చాలా బావుంటుంది టేస్ట్. డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. మనం ఏమైనా హెవీ ఫుడ్ తిన్నప్పుడు ఒకసారైతే ట్రై చేయండి. నైట్ అయితే పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని, గిన్నెలనైతే వాష్ చేసేసుకొని, పెట్టేసుకొని నీట్‌గా పెట్టేసుకున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.